వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం సొరకాయ బేషన్ చేసుకున్నామండి. సొరకాయ అంటారు, ఆనపకాయ అని కూడా అంటారు. దీన్ని మనం చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ఇది రెండింటికి సంబంధించిన కర్రీ. ఇది బేషన్ అంటారండి. ఇది దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, శనగపిండి, పోపు గింజలు, పసుపు, సాల్టు, కారం, కరివేపాకు, ఆనియన్, సొరకాయ ఆనపకాయ ఒకటి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్, 2 పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు కొంచెం వేగే వరకు వేపుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోయే కర్రీ అండి. ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు, 1 చెంచా వేసుకుంటే చాలు. 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా వేపుకోవాలి. ఏదైనా ఒక వస్తువు వేసుకున్నాక వేపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలండి. మనం ఇప్పుడు సొరకాయని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. సొరకాయ సన్న ముక్కలు తరిగి పెట్టుకుని ఇప్పుడు 1/2 చెంచా కారం వేసుకుందాము. కారం కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం. ఇదిగో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకునే సొరకాయని ఇందులో వేసేసుకోవాలి. సొరకాయ ఒక చిన్న సైజు సొరకాయ తీసుకున్నామండి మేము. లేత సొరకాయ చూసి తీసుకోండి, ఎందుకంటే మొదటి దాంట్లో గింజలు ఉంటాయి కాబట్టి బాగుండదు. లేత సొరకాయ అయితేనే బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది కూడా. సొరకాయ చాలా స్పీడ్గా ఉడుకుతుందండి. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది ఆవిరికి. ఇది డైట్కి కూడా చాలా మంచిది. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆనపకాయ చాలా మంచిది. ఇలా కలిపేసి మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉడికింది చూడండి. దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. బాగా వేపిన తర్వాత కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయండి. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్, ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ వస్తాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసేసి కలిపేసి మూత పెట్టేయండి. ఇక చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికేటప్పుడు మనం శనగపిండిలో వాటర్ పోసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా పలుసగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం సొరకాయ ఉడికిందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే శనగపిండి పోసాక ఉడకదు. ఇప్పుడు సొరకాయ మెత్తగా ఉడికేటట్టు చూసుకోవాలి. ముక్క మెత్తగా అయిందో లేదో చూసుకొని ఇలా అంటే చిదిమినట్టు అయిపోవాలండి. ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మంట స్టవ్ తగ్గించుకొని శనగపిండి పోసుకోవాలి, లేదంటే ఇట్లా ఉండలు కట్టేస్తుంది. సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని అప్పుడు శనగపిండి పోయాలి. శనగపిండి అడుగంటకుండా ఇట్లా బాగా కలుపుకోవాలి. శనగపిండి అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ లేకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా ఈ మోతాదులో కలుపుకుంటే సరిపోదు. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకాలి, ఎందుకంటే శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకున్నాము. ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ ప్లేట్లో తీసుకొని చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా స్పీడ్గా అయిపోయే కర్రీ కూడా. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.